సమంతకు దొరికిన నిజమైన హ్యాపీనెస్ ఇదేనా? గ్లామర్ వెనుక నిజమైన కథ ఇదే. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగిన పేరు సమంత. ఒకప్పుడు వరుస హిట్లు, భారీ పారితోషికాలు, స్టార్ స్టేటస్ అన్నీ ఒకేసారి దక్కిన నటి ఆమె. కాని అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడులు అందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు సమంత గురించి వినిపిస్తున్న తాజా మాటలు ఒక్క సినిమాల గురించే కాదు, ఆమె నిజమైన హ్యాపీనెస్ గురించి. గత కొన్ని సంవత్సరాల్లో సమంత జీవితం పూర్తిగా మారిపోయింది. కెరీర్ పీక్లో ఉన్న సమయంలో వ్యక్తిగత జీవితంలో వచ్చిన బ్రేక్, ఆ తరువాత ఆరోగ్య సమస్యలు ఆమెను లోపల నుంచి కుదిపేశాయి. అప్పటివరకు బిజీ షెడ్యూల్స్, షూటింగ్స్, ఈవెంట్స్తో నిండిపోయిన జీవితం ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఆ సమయంలో సమంత తీసుకున్న నిర్ణయాలు ఆమె జీవితాన్ని మరో దిశలోకి తీసుకెళ్లాయని ఆమెకు దగ్గరవాళ్లు చెబుతున్నారు. ఇప్పుడు సమంత సోషల్ మీడియాలో కనిపించే తీరు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె ఇకపై కేవలం గ్లామర్, స్టార్డమ్ కోసం మాత్రమే జీవించడం లేదు. తన శరీరం, మనసు, ఆరోగ్యం ఇవన్నీ సమానంగా ముఖ్యం అనే దశకు వచ్చిందని కనిపిస్తోంది. యోగా, ధ్యానం, ట్రావెల్, సింపుల్ లైఫ్ ఇవన్నీ ఆమె పోస్టుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రెడ్ కార్పెట్పై మెరిసిన సమంత ఇప్పుడు ప్రశాంతతను ఎంచుకున్న సమంతగా మారిందని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా హ్యాపీనెస్ అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమంత ఇప్పుడు కొత్త అర్థం చెబుతున్నట్టుంది. భారీ విజయాలు, అవార్డులు, కెమెరాల ఫ్లాష్ల మధ్య ఉండడమే హ్యాపీనెస్ కాదని, మనసుకు ప్రశాంతత ఉండటమే అసలైన సంతోషమని ఆమె జీవితం చెబుతోంది. ఆమె మాటల్లోనే కాకుండా ఆమె జీవనశైలిలో కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ఇప్పుడు పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఒకప్పుడు ఏడాదికి 4-5 సినిమాలు చేసేది. కాని ఇప్పుడు కేవలం కథ నచ్చితేనే, పాత్రకు అర్థం ఉంటేనే అంగీకరిస్తోంది. ఇది కూడా ఆమె హ్యాపీనెస్ డెఫినిషన్ మారిందని చెప్పే సంకేతమే. పనికన్నా ముందు తన ఆరోగ్యం, తన మానసిక స్థితి ముఖ్యమని ఆమె స్పష్టంగా నిర్ణయించుకున్నట్టుంది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే సమంత ఇప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేటుగా ఉంచుతోంది. గతంలో జరిగిన విషయాలపై ఎక్కువగా స్పందించకుండా ముందుకు చూసే దృష్టితో సాగుతోంది. ఇది కూడా ఆమె పరిపక్వతను చూపిస్తోంది. జీవితంలో ప్రతిదానికీ స్పందించడం అవసరం లేదని, మౌనం కూడా ఒక బలమని ఆమె అర్థం చేసుకున్నట్టుంది. అయితే అభిమానుల్లో ఒక ప్రశ్న మాత్రం మిగిలే ఉంది. ఇదేనా సమంతకు దొరికిన నిజమైన హ్యాపీనెస్? స్టార్డమ్ తగ్గించుకుని సింపుల్ లైఫ్ ఎంచుకోవడమే నిజమైన సంతోషమా? లేక ఇది ఒక తాత్కాలిక దశ మాత్రమేనా అన్న చర్చలు జరుగుతున్నాయి. కాని సమంత ప్రస్తుత జీవితం చూస్తే ఆమె ఈ దశలో నిజంగా సంతృప్తిగా ఉందనే భావన కలుగుతుంది. మొత్తానికి సమంత కథ ఒక హీరోయిన్ కథ మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరి జీవితానికి వర్తించే ఒక పాఠం. పేరు, డబ్బు, గుర్తింపు అన్నీ ఉన్నా మనసుకు ప్రశాంతత లేకపోతే జీవితం అసంపూర్ణమే. అదే సమయంలో కష్టాల తర్వాత మనల్ని మనమే తిరిగి కనుగొంటే అదే నిజమైన హ్యాపీనెస్ కావచ్చు. ఇప్పుడు సమంత జీవితం చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టం. ఆమె ఇకపై ఎవరికీ ఏం నిరూపించాల్సిన అవసరం లేని దశలో ఉంది. తన కోసం తాను బతికే దశలో ఉంది. అదే ఆమెకు దొరికిన నిజమైన హ్యాపీనెస్ అయితే అది ఆమెకు మాత్రమే కాదు, ఆమెను చూసే లక్షల మంది అభిమానులకు కూడా ఒక ప్రేరణగా మారుతుంది.